తెలంగాణలో కులగణన సక్సెస్ అవడంతో దేశవ్యాప్తంగా కేంద్రం కులగణన చేస్తాననడం శుభ పరిణామమని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్రం అమలు చేయబోతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చాలా కష్టపడుతున్నారని, ప్రజాపాలనను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం జిల్లా ఆడబిడ్డను జిల్లాను వదిలి వెళ్లేది లేదని, తన సత్తా ఏంటో చూపిస్తారన్నారు. జిల్లాలో ఎంతమంది మంత్రులున్నా రేణుకా కూడా జిల్లాలోనే ఉంటుందన్నారు. ఖమ్మం వచ్చిన రేణుకా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉండే బీజేపీ పరిపాలన ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే భవిష్యత్తులో మన గతి ఏంటి? ఒక సైడ్ పాకిస్తాన్ని మనం సింధూర్ అని మనం పోరాడుతూ ఉంటే పాకిస్తాన్ని పిలిచి భోజనాలు పెట్టాడు అమెరికా రాష్ట్రపతి. మీకు తెలుసా? వాళ్ళకి అక్కర్లేని పదవులన్నీ కూడా కేటాయించారు. యావత్ ప్రపంచం రష్యా మనతో ఉంది అని భ్రమపడిన మనము రష్యా కూడా పాకిస్తాన్కి ఎన్నో వేల కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ వాళ్ళని సహకరిస్తున్నారు. ఇటు చైనా మనకి శత్రువులు పక్కన కూర్చున్నారు. శ్రీలంకలో కూడా వాళ్ళు షిప్స్ పెట్టుకున్నారు. సో భారతదేశం చుట్టూత కనీసం మనకి ఉన్న నేపాల్ మన చిన్న తమ్ముడు అని అనుకున్నాము సరదాగా ఇన్ని సంవత్సరాలు, వాళ్ళు కూడా మనల్ని ఉరిమి చూసే పరిస్థితి ఏర్పడిందంటే వాట్ ఈజ్ అవర్ ఫారెన్ పాలసీ? ఎంతవరకు భారతదేశాన్ని రక్షించుకునే విధానాలు మనం అమలు చేసుకుంటున్నాం? ఈ చర్చకి, ఈ సవాళ్ళకి జవాబులు ఇస్తారా లేదా? జూలై 21వ తేదీన పార్లమెంటు సమావేశాలు జరగబోతాయి. జరగనిస్తే బీజేపీ దాంట్లో ప్రత్యేక సవాళ్లు అందరము కూడా లేపబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ఆస్క్. ఇవాళ రోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడో పింగళనాడు సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు ముందు ఆయన గోదావరి బనకచర్ల దీని మీద చెప్తే వాళ్ళు ప్రిలిమినరీ ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చేస్తే కేంద్రం దాన్ని స్పందించి అప్పుడే వాళ్ళకి చెప్పి మనల్ని డిపిఆర్ అని ఇప్పుడు అడుగుతున్నారు. మేము డిపిఆర్ ఇప్పుడు ఇస్తే మేము అదంతా ఒప్పుకున్నట్లా కాదు. వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం. వాటర్ డిస్ట్రిబ్యూషన్, గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ గురించి మనం చర్చించినప్పుడు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని కూర్చోపెట్టి మమ్మల్ని అడిగి మీరు చెయ్యాలి. అంతేగాని అత్తగారు సొమ్ము అల్లుడు దానం చేసినట్టు